సంక్రాంతికి పల్లె సీమల్లో అన్న క్యాంటీన్లు. సో మనం చూసుకుంటే గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా అన్నా క్యాంటీన్లు రానున్నాయి. గ్రామీణ ప్రాంతాలను నియోజకవర్గ మండల కేంద్రాల్లో 70 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వివిధ దశల్లో ఉన్న వీటి నిర్మాణాలు జనవరి 10లోగా పూర్తి చేయనున్నారు. జనవరి 13 నుంచి మనం చూసుకుంటే జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పట్టణ ప్రాంతాల్లో 205 అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. రోజు వీటిలో 3 పూటలా కలిపి 2 లక్షల మందికి పైగా భోజనం చేస్తున్నారు. ఉదయం రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. పూటకు 5 రూపాయలకు ఆహారం సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 70 మంజూరు చేసింది. 7.20 కోట్ల మందికి అన్నమాట. నగరాలు పట్టణాల్లో ప్రారంభించిన 205 క్యాంటీన్లో ఇప్పటి వరకు 7.20 కోట్ల మందికి పైగా పేదలకు ఆహారం అందించారు. వీరిలో అత్యధికంగా 3.16 కోట్ల మంది మధ్యాహ్నం భోజనం చేశారు. ఉదయం అల్పాహారం 2.5 కోట్లు, రాత్రి అల్పాహారం 1.5 కోట్ల వరకు చేశారనమాట. విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లా అత్యధికంగా పేదలు. ఇప్పుడు పల్లెటూళ్ళకి అంటే మండల కేంద్రాల్లో కూడా అన్న క్యాంటీన్లు అయితే రాబోతున్నాయి సంక్రాంతి కానుకగానే. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.